దేవుని స్తోత్రం. దేవుని వాక్యముడి కొన్ని మాటలు మనం చూసుకొని ఆరాధన ప్రవేశించే వాక్యం ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. కావలనున్నటువంటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశలను చెడిపోయి ప్రాసెస్ స్వభావాలని వీటి చిత్తకృత్యలను నీటి యథార్థ పరిచయం మరి దేవుడికి పరిగెడుతుంటే పై నెలవేని స్వభావం దైవ ప్రేమల తండ్రి దైవ కార్యక్రమాలు చేస్తున్న ప్రభావం ప్రేరణ గొప్పది మా పాత్రలు దాసులు తండ్రి ఆనంద శ్వాసంతో పిల్లలను మేము ఆరాధిస్తానికి సాగం యేసు ప్రభువును ఎపిసిల్గా మరి 4వ అధ్యాయం 22 రోజు మనం చదువుతాము. మనం అనేసారి దైవం ద్వారా వాక్యమే ఉంటాం. మనం రెండుసార్లు మనం దీన్ని చదువుకుంటాం. అయినప్పుడు కూడా దేవుడు మనకు మనదేమో నూతన పంచుకుంటాం. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంది. 2 గ్రంథాలు చదువుతారు మరి పక్కన పెడతాము. ఈ పరిస్థితుల్లో మనం ఏ రోజు అరవదే నూతన పంచుకుంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ వాక్యమైన కమరం తెలుసుకుంటే అధ్యాయమే అనేక సార్లు మనం చదువుకుంటాం. కాబట్టి ఎప్పుడు ఏ రోజు చదివినా 12 లోపంగా ఉంటారు. అందులో ఎపిసిల్ సంఘానికి పరిశుద్ధ పౌలు ఏమంటే కావున మునపటి ప్రవర్తన తీసుకుంటే మునపటి ప్రవర్తన. కాబట్టి రోజు దేవుడి తల్లి మన ప్రవర్తన వేడికి పొంది, మన జీవితం వేడికి పొంది, మన ఆత్మీయ జీవితం వేడికి పొంది మన హృదయానికి మునపటి ప్రవర్తన. కాబట్టి మన ప్రవర్తన వెంటనే అప్పుడు మీరు దేవుడి పనులను పోయినప్పుడు మేము ప్రవర్తన అంతా చూసుకోవాలి. దేవుడు కాబట్టి ఎంతైనా అవసరం. కాబట్టి ప్రపంచ దినాలు ఆయన రాకపోతే ఈ లోపల పురించబడిన ఎందుకు మనలో మీరు దేవుడి మందిరంలో పోయినప్పుడు మేము ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూస్తామని ఎందుకు జాగ్రత్త చూస్తామా. కొంతమంది మన కూడుకునే తలపున్నట్టు కూడుకోవడం ఒకటి మూడుకోండి. కొంతమంది వేస్తాం మన చూసానికి తిరుగుతాము అంటే దాని అర్థండి చిచ్చే కాదు తిరిగే కాదు ఓడుకుంటున్నారు, తిరిగే రోజు తిరిగే కాదు ఓడుకుంటారు. కాబట్టి దేవుడు వాక్యం మన మనసు నుంచి ఎగినప్పుడే ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తాం. కాబట్టి దేవుడి యొక్క ప్రజలుగా ప్రభుత్వ ఆయన రాకపోతారు. మునుపటి ప్రవర్తన ఏంటి మనదే ఆయన మన హృదయాలు ఐక్యపరచుకొని ఆ దేవుడికి మనం ఆలోచించిన వారికి మునుపటి ప్రవర్తన. అందుకని ఆ ప్రవర్తన గురించి రూతు గ్రంథము 3వ అధ్యాయం, రూతు గ్రంథము 3వ అధ్యాయం, రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూస్తుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. నాకు యెహోవా చేత దేవుని ముందర దాకా నీ మునపడి ప్రవర్తన కంటే
ఏ ఋతువు ప్రవక్త మరి ఎక్కువ సార్ ఋతు ఎవరి మాట్లాడినాయి బోధించాల్సింది మాట్లాడతాం తన ప్రవర్తన తన ఆత్మీయ జీవితాన్ని బోధించాలని తెలుస్తుంది తన ప్రవర్తన తన ఆలోచన ఏంటి ఎవరి మా మోయాలు మోయాలు ఎటువంటి వాహనం ఎటువంటి దుర్మార్గులు మెడవలసిన జనాంగం అటువంటి జనాంగం నుంచి రూపు బయటకు వచ్చేసి ఎట్లా బయటకు వచ్చింది ఎట్లా బయట ఇద్దరు బయట వచ్చి బాబు ఎదురు బయటకు వచ్చింది ఎవరు రోజు వారు బయటకు వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఏముంది అత్త ఏముంది అమ్మా నేను ఏ ట్యూషన్ చూడలేదు ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు నాకు ఉండలేదు మీ తల్లి లేకపోతే మీకేం తల్లిదండ్రులు వివాహం చేస్తారు కుటుంబంగా ఉంది అనేక అన్నప్పుడు ఆ మాట చెప్పినప్పుడు వివాహం సంతోషంగా ఉంది వివాహాన్ని మన కూడా సాధించలేదు మన తల్లి లేకపోతే వాళ్ళు మనకి వివాహం చేస్తారు మనకి కుటుంబంగా ఉంది అని చెప్పి ఆ అర్థం చేసుకొని నేర్చింది పైకి ముందు పెట్టుకొని ఇప్పుడు రూట్ ఏమవుతుంది నా ఎంత లాభము నాకు ఎదురు అని అనుకుంటే ఏమవుతుంది నీ జనమే నా జనము నీ దేవుడి నా దేవుడు మరొక తప్ప నేను ప్రత్యేకించేలా దేవుడు గొప్ప అపాయం చేసుకోవాలి తీర్మానం చేస్తుంది కాబట్టి ఎందుకనగా దేవుడి యొక్క ఆత్మస్థితి తన వదలలో బలమైన కార్యం దేవుడు చేసింది బలమైన కార్యం చేసింది కాబట్టి తన ఆత్మీయ లక్షణ తన ప్రవర్తన బట్టి బట్టి ప్రవర్తనప్పుడు ప్రవర్తన ఎందుకంటే యమనస్తులు ఏమంటారు వెంబడించలే యమనస్తులు ఏమంటారుగా వెంబడించకుండా ఇప్పుడు ఆత్మీయ ప్రభుత్వ విధానం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం గురించి పోయినట్లయితే నేర్చుకున్న మాత్రం వృత్తి కాలము 3వ అధ్యాయం వృత్తి కాలము అధ్యాయం 11 మరి పట్టుకుని భయపడము నేను పిలిపించాను 7 దినాలు నా జిల్లాలు కూడా కాబట్టి 7 దినాలు తన పెళ్లికి కిరీటం దేవుడు వాక్యం రాయడం 7 దినాలు తన పెళ్లికి కిరీటము యోగ్యమైన మనసు తన ప్రవర్తన బట్టి గోయాలతో ఆ అభివృద్ధికి వచ్చి సాక్షిస్తామని మనం మోయాబు ఇటువంటి వారు మెరగలంతని జనాన్ని దేవుడి వాక్యం రాయబడి చూడండి యెషయా గ్రంథము 16వ అధ్యాయం 6 చూడండి యెషయా గ్రంథము 16వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ అధ్యాయం మోయాబు అలాగే మోయాబు వారు గొప్ప గర్వం కలిగిన వారని మోయాబు వారు గరిష్ఠులు వారు గరిష్ఠుల మనసులో చెప్పినేమో విధానం ఆ ప్రకారం వారు అంటారు కాబట్టి వారు గర్వం వారు క్రోధం కలిగిన వారు వారి శరీర మార్గం ఏమన్నా కూడా ఉండేవారు కూడా కావాలి కాబట్టి ఇక మోయాబు వారు మెడలోనే జనాంగ దేవుడు వాక్యంలో రాజు అటువంటి స్థితి నుంచి ఎవరు దేవుడితో బయటకు వచ్చేసి మోయాబు నుంచి బయటకు వచ్చింది తన ఆత్మీయతో బహుకరుణ చిత్తం ఉంది కాబట్టి గోవిందాన్ని గుర్చేందుకు పెంచుకోవాలి మునుపుడు ప్రారంభ ఇక మోయాబు వాళ్ళంటే సో నిశ్చక్రమ 8వ పదము 48 చూడండి 8వ గ్రంథము 48 29 8వ గ్రంథము 48 29 అమ్మ ఇక్కడ కూడా చదవండి అలా ఒడిశాలో మోయాబు గర్వం వచ్చింది వారికి వారు గర్వపోతున్న దేవుడు వాక్యంలో రాయబడి అటువంటి జనాల నుంచి ఎవరి బయటకు వచ్చి వారు గర్వం ఆంధ్రప్రదేశ్ నా జీవితంలో ప్రభుత్వ యేసుక్రీస్తు శిలువను కలిగి లోపల వచ్చి యేసుక్రీస్తు యొక్క వంశాలకి జయించడం చేసినప్పుడు నా పక్షాన్ని చూపుతుందా
సరైన బాధ్యత ప్రేమను బట్టి నేను సమర్పించగాను నా రోజున స్థుతి ఆరాధన స్వామికి సమయంలో ఆరాధన ప్రదర్శించేవారు. మోయాబీయుల వారు గర్విష్ఠులు, ఆకారం మనసు కలిగిన వారు. అటువంటి యొక్క నూతన యేసుకి సభలకి ప్రపంచ దినాలు. అందుకని మొదటి ప్రవర్తన విషయంలో మనం పెట్టుకోవాలి. మోయాబీయులు యొక్క దేశం నుంచి విడుదల పొంది యేసుకి సభలకి కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన ప్రవర్తన ఎటువంటి, మన ప్రవర్తన నుంచి అనేక మనం చెప్పుకొని వారు కూడా, మన ప్రవర్తన వచ్చి అనేక లాభం కలిగిన వారు కూడా. కాబట్టి రూల్స్ యొక్క ప్రవర్తన వచ్చి పోయాడు మెచ్చుకోడు, కుమారి భయపడకు, నేను వినిపించను అని చెప్పి ప్రవర్తన ఎక్కువ పోయించాలి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన ప్రవర్తన, మన ఆలోచన ఏది ఐక్యపరచ ఉపయోగిస్తున్నామో ఆలోచించేవారు. రూపుల మోయం దేశంకి ఆనందమైన మనసు కలిగిన వాళ్ళు గర్విస్తూ అటువంటి యొక్క స్థితులు రూపుని ఎక్కువ నడుబడి పాపడి ప్రత్యేకించబట్టి నన్ను నిలిపించి నిశ్చలతో లోపలిపరిచి ఈ దాని యావత్తు ఆనందించే బిడ్డగా నన్ను సమర్పించాయా. నా పక్షాన్నిదయ కరుణ ప్రేమ పెట్టి నేనేం సమర్పించగలను. నా గురించి నా స్మృతి ఆరాధన ఏ సాధనగా ఆరాధన ప్రవేశించేవారు. అందులో ఎపిసి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం, ఎపిసి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. పాపము మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ఎటువంటి వారు మోసకరమైన వారు. రెండోది మోసకరమైన మునుపటి ప్రవర్తన ఎటువంటి మోయాబు నుంచి గర్విస్తులు వర్షాలకి చేర్చమంతా వచ్చింది. రెండోది మోసకరమైన మోసకరమైన. కాబట్టి నా అనేకమైన మోసం కొంతమందికి మోసపోప్పుడు దేవుడు ఎక్కించబడు. మనసు ఏమిటో అదే పక్కన పోయిన దేవుడు వాడుకుంటాం. గల్పిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గల్పిన పత్రిక 6వ అధ్యాయం వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించి వాటిని మర్చిపోవడానికి మరింతలో భాగం ఇవ్వను. మోసపోకూడని మాట చూడండి. మోసపోకుడు దేవుడు ఎక్కించేవాడు. మనుషులు ఏ విధంగా మోసపోకుడి దేవుడు వ్యక్తిగతవాడు. మనిషి ఏ పాట వేస్తే చెప్పండి, ఆ పంట ఓపిక అవసరం. వృద్ధుల ఆత్మీయ జీవితంలో గ్రహించి దేవుడి కొరకు నమ్మకంగా అతను వెంబడిస్తూ వచ్చింది కాబట్టి తన విశ్రాంతి కోసం వెతుకుతూ వచ్చేసింది. అతను వెంబడిస్తూ వచ్చింది కాబట్టి ఆత్మ తన విశ్రాంతి కోసం ఎత్తరించింది. కంటే మనం మాట్లాడాలి. ఏమన్నది? నువ్వు నా ఎక్కడ రావద్దు, నన్ను గట్టివాడుకోవద్దు, నువ్వు వెతుకోమని చెప్పింది. ఈ మనిషితో నీ దేవుని నా దేవుడు, నీ జనమే నా జన్మ, మరణం తప్పని నేను ప్రత్యేకించేలా దేవుడు ఒక అబ్బాయి చేసి తీర్మానం చేస్తుంది. అటువంటి తీర్మానం చేస్తున్నాయి కాబట్టి కోట యొక్క విశ్రాంతి కోసం అంత వ్యక్తులాపం వచ్చింది. చక్రాంశాలకి చేర్చబడతా వచ్చింది. ఎందుకనగా ఎవరి పేరు జీవగ్రంథ మందు రాయబడిపోయారా వాళ్ళ అగ్నిగుణంలో అగ్నిగుణానికి దూరం అయిపోయి అనేది యేసుక్రీస్తు వంశాలకి చేర్చబడతా వచ్చింది. కాబట్టి మోసపోకుడి దేవుడు ఎక్కించబడు. మనిషి ఏమిటి వాటిని కోయలను అయితే ఓర్పేముంది వెళ్ళిపోయి ఓర్పనగా మెడవచ్చని జాగ్రత్త. కాబట్టి రూప్ యొక్క ఆర్టిస్ట్ అంతా సమకూర్చుకుంటూ వచ్చింది. అందుకని మునపటి కోఆపరేషన్ మోసకరమైన మోసపోకుడి దేవుడు ఎక్కించబడు. మనుషులు ఏమి పడాలి మోసం ఏం చేస్తుంది మనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం
రెండో దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రకారం మనిషి యోధవారి విషయంలో కాంగ్రెస్లో మోసపుచ్చిన వాడై ఇస్రాయేలుతో కూడా యెహోవా నశించలేని అంకెలను బట్టి వారి అక్షరంగా నిలుస్తుంది. ఎవరి మనిషి? ఎవరి మనిషి? మనిషి మనిషి ఎదురు ఏషియన్ కుమారుడు, మనిషి అబ్రహాముడు, ఎజిగా కుమారుడు, మనిషి అన్నాడు. ఎజిగా ఎటువంటి వాడు? దేవుని మందిరాన్ని స్థాపించి దేవుని కల్పనమైన జీవితంలో జీవిస్తూ వచ్చింది. అయితే మనిషి ఎటువంటి వాడు చెప్పాడు. మనిషి ఎటువంటి వాడు? ఇక్కడ కాలస్వభావమైనటువంటి దేశుడు పెట్టుకున్న తన జీవితంలో ఏదైతే కలిగిలో నెరవేర్చుకుంటూ వచ్చింది. అది దేవుడు వల్ల ఊరుకాయ యోగా వారిని ఏడుచులే వారిని ఏదైనా మోసం చేస్తూ వచ్చేది. చూడండి, మనం చూడండి 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రకారం మనిషి యోగా వారిని ఏడుచులే కాపురస్తులు మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు కూడా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించుకోలేదు. ప్రేమది చాలా ఎక్కువైంది. ఇటు యోధా వారిని ఏడుచులే వారిని ఏదో మోసపుచ్చిన వచ్చింది. మోసం కాలం కొత్త కాలంలో ఉండేది. తర్వాత తెలుసుకున్న తర్వాత దూరం పెట్టుకోవాలి. దేవుడి శరీరంలో వెలగొట్టు మాత్రమే. కాబట్టి యోగా వారిని ఏడుచులే వాస్తులను మోసపుచ్చు మరింత అక్రమంగా నడుచుకుంటూ వచ్చింది మనిషి. అయితే దేవుడిని కూడా చూడండి 33వ అధ్యాయము 33వ అధ్యాయం 33వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మనుషులను అతని జనులను అలాగే మాట్లాడతాడు. కాబట్టి వర్తమానం ఎందుకనగా నీ హృదయాన్ని చక్కపరుచుకో, సరిదిద్దుకో. ఆయన వర్తమానం వర్తించేది మాత్రం పంపించి చక్కపరచుకోడా చక్కపరచలేకపోయింది. ఎందుకనగా అపోస్తలుల కార్యము దేవుడు తన సేవకులను గురించి మీలో ప్రతి వారి కంటే వస్తే మిమ్మల్ని మనిషి మిమ్మల్ని ఆశీర్వదించను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 24వ వచనం. దేవుడు తన సేవకులను గురించి మీలో ప్రతి వారిని తన దుష్టాత్మని మనిషి మిమ్మల్ని ఆశీర్వదించారు. చాలా మనిషి దుష్టాత్మలో మనం యోధా వారిని ఏడుచులే వారిని మోసం చేస్తా వచ్చింది. మరి అక్కడ కూడా నడుచుకుంటాము. అయితే దేవుడు వర్తమానం పంపించింది. 10 విషయాలు పంచాలి. ఏమని పంపించారు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం. యెహోవా మనుషులను అతని జనులలో వర్తమానం పంపగా వారు సిరియొద్దకు పోయి ఏమంటున్నారు? వర్తమానం పంపిన శివుని కానీ ఆ మనిషి వాక్యం దాని మాత్రం పంటేది నాశితే నా ఉద్దేశం తన పదవులకు నెరవేర్చుకుంటామని మాట్లాడతాను. దేవుడు కూడా ఉంటాడు మోసపోడి దేవుడు ఎక్కించేవాడు. మనసు ఏమిందో అదే పంటపడు. అయితే వర్తమానం పంపిస్తే కూడా అంగీకరించకూడదు. చిన్న మనుషులు 12వ వచనం. శ్రమలో ఉన్నప్పుడు దేవుడి అనుభవాలను పక్కన అనుమతులాడుతూ గొలుసులతో బంధించిన బొమ్మలని తీసుకోపోయాడు. ఎత్తరించి సక్కపక్షాడు గొలుసులతో బంధించాడు, బొమ్మలను తీసుకుపోయాడు.
అతను శ్రమలో ఉన్నప్పుడు మన దేవుడు యెహోవాను బ్రతిమలాడుకోవడం. అతని చేతులు కానక ఆకులు పట్టాడు. హృదయం చక్కపరచలేకపోయాడు, సత్యం చేయలేకపోయాడు. చూడండి 10 చూడండి. యెహోవా మనిషి అతను జల్లికి వర్తమానం పంపగా వారి చెల్లుకు పోయి కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతి వారిని కల్పించాడు. మనిషి తప్పించుకొని పోకుండా వారికి పట్టుకొని గొలుసులతో బంధించి అతని బొబ్బరికి చేస్తూ అతను శ్రమలో ఉండగా ఇది బొబ్బరి గొలుసులతో బంధించి తీసుకోవాలి. అతను శ్రమలో ఉండగా దేవుని ప్రజలాడుకోవచ్చు. అందుకని దారుణంలో నా శ్రమలను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చిండు. ఇక ఏమిటి లక్ష్యం మొదలుచుకుంటే నా ఎవరి కాలం వదులుకొని భగవాను నాకు అనేక బాధలు కలిగి చేయించిందని నన్ను ఏమాత్రం కూడా చేయించలేకపోయింది. ఎందుకు చేయించలేకపోయింది? దావీదు నా ఉద్దేశాడు, అతను నా ఉద్దేశంలో నెరవేర్చిన దావీదు చేసుకున్న సాక్ష్యం ఇచ్చింది. రూతు నుంచి పోయి సాక్ష్యం ఇచ్చాడు. ఇటు పోయి కూడా ప్రవర్తంతా కాబట్టి మోసకరం మోడితన అభిప్రాయం అయితే జల్లు అతనిచ్చినప్పుడు మనిషి చక్కపరచలేకపోయాడు. అతని గురుసులతో బంధించి గొప్పలకి తీసుకొని తన దేవుడు నిబంధనలు మరొకవచ్చు. కాబట్టి వాళ్ళకి ఉత్సవం 2వ దినవృత్తాంతకాండం 33వ అధ్యాయం 12వ చూస్తున్నాయి. అతని శ్రమలో ఉన్నప్పుడు దేవుడు యెహోవా ప్రతిమాడుతున్నాడు. తాను తాను తగ్గించుకొని తన పెట్టిన దేవుడు యెహోవా తను తగ్గించుకోండి. బోధ చెప్పినప్పుడు ఏం లేదు. ఇప్పుడేం గొలుసులతో బంధించి ఎప్పుడు బొబ్బలను తీసుకున్నప్పుడు తగ్గించుకోవడం వచ్చాడు. ఎందుకంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. అందుకు యువకుడు యేసు ప్రభు పాప ఇప్పటికి కార్యము యావత్ ఏంటించాడు. ఎందుకనగా తగ్గించుకోండి. అందుకని ఆయన చెప్పులు వాడటం ఏమంటే యోగ్యం కానీ తగ్గించుకోవచ్చు. అందుకంటూ నేను తగ్గాలి నీవు ఎచ్చాలి, నేను తగ్గాలి నీవు ఎచ్చాలి, నేను నశించాలి, నీవు కనబడాలి, నీవు కనబడాలి, నేను తగ్గాలి నీవు ఎచ్చాలి, నేను ఎప్పుడైతే తగ్గించుకోవడం ఏమిటో హెచ్చిస్తాడు. తాను తాను తగ్గించుకునేవాడు హెచ్చించో. అందుకని నేను నశించాలి, నేను కనబడాలి, నేను కనబడాలి, నేను తగ్గాలి నీవు ఎచ్చాలి, నేను నశించాలి, నీవు కనబడాలి, నీవు కనబడాలి, నేను తగ్గాలి నీవు ఎచ్చాలి. కాబట్టి బొబ్బలోని గొలుసులతో ఎప్పుడైతే బంది తీసుకోవాలో తాను తయారుగా తగ్గించుకోండి. అయితే ఆయన ఎటువంటి వాడు దేవుడు, ఎటువంటి వాడే ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు నాకు వ్యతిరేకంగా ఈ రీతికి చేసిందని ఆయన పడబట్టి మనం కూడా తన దేవుడు ఇప్పుడు మరో తన వినోదం ఆలకించి మరో ఏంటో యెరూషలేముకు మనిషిని తీసుకునేటప్పుడు తన దేవుడిని యెహోవా అన్నాడు. ఆయన చూడండి 2వ దినవృత్తాంతకాండం 33వ అధ్యాయం 13 ఆయన మొదటిగా తన విన్నపములను ఆలకించి ఆమె రాజ్యంలో ఆమె తీసుకున్నప్పుడు యెహోవా దేవుని మనిషి తెలుసుకొని దేవుడి ప్రేమ కలిగిన వాడు
ఎప్పుడైతే తన మరలేడు ఆ ప్రేమ కలిగిన దేవుడు మరలేదు తను ఎరుసలేము నివాసానికి మరలేకపోయిన తీసుకొచ్చేందుకు ఎంతో సంతోషం. ఎరుసలేమగా దేవుడి యొక్క మందిరం ఎరుసలేమగా దేవుడి ప్రజలు ఆనందించేస్తారని చెప్పి తీసుకొచ్చు తన దేవుడు ఎక్కువ ఉన్నారైన మనిషి అక్కడ రావచ్చు. ఒకప్పుడు ఉండి లోకములు ఆ పాపం అంధకారంలో ఉన్నప్పుడు ప్రభు యేసు క్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి నా పాపం అనే బంధకాలను విడిపించి నీ బిడ్డగా చేసుకొని నీ శిలువకు లోపలికి ఈనాడు తండ్రి నాయన ప్రభుత్వం ఇచ్చే దగ్గర వాక్యం ఇచ్చిన ఆ ప్రభుత్వం నేనేమి సమర్పించగలను. నా దగ్గర కలిగిన హృదయం నా స్తుతి ఆరాధన చేస్తున్నాము. మీకు సమర్పించడం ఆరాధన ప్రకటించాం. దేవుడి అయినా ప్రేమ కలిగిన వాడు చూడండి అలా చూడండి 33 తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడు అయినాడని మనిషి గ్రహించింది. గ్రహించడు ఎరుసలేము నుంచి ఎప్పుడు తన నివాసానికి తీసుకొచ్చాడు ఆయన తెలుగు సంతోషపడ్డాడు. ఆయన చూసి వాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఇది కఠినంగా మనసు కలిగిన వాడు నాకు ఇతరులు కార్యం చేసినని ఆ మనిషి దేవుడు కూడా పోగొట్టలేదు. అయితే మనిషి హృదయాన్ని గ్రహించి మరలా ఆ హృదయం యొక్క విడుదల నుంచి ఆ పరమైన పథకాలను పాపని కారణంగా విడిపించి తన దేవుడి యొక్క ప్రతి వాడుగా మన దేశంగా తీసుకొచ్చినప్పుడు మనిషి తన దేవుడి ఉన్నదని దేవుడి వాడు మనిషి తెలుసుతో భరించి పొగలు తీసుకుని పాపని కథలతో పాపని బాధకాలతో నేను విడిపించలేకపోతున్నాను. ప్రభు యేసు వారిగా నా పాపని బాధకాలను విడిపించి దేవునికి ఆరాధించబడాను అని చేసిన మా ప్రశ్నలు చూపుతున్నాయా తగిన వాచిన ప్రేమను బట్టి నేనేమి సమర్పించగలను. నా దగ్గర దేవుడికి ఎప్పుడైనా ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ మనం మాత్రం ఓటించలేదు. బాధకాడు నీ నీవే కాదా ప్రేమ నాకు తెలియజేసినది దేవుడు బ్రతకలేము. చెప్పినట్ట నువ్వేరా నువ్వు క్రైస్తవులు అయితే అంటే కానీ నీ సంగతి ఎవరికి చెప్పడానికి వీలు లేదని చెప్పారు. ఎవరు మనిషి పక్షిగాత్మ చెప్పిన ధైర్యం నువ్వు క్రైస్తవులు అయితే లేదు కానీ నేను క్రైస్తవుడు అంటే నువ్వు ఎవరికి ఏమో చెప్పడానికి లేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ధైర్యం ఆయన ఆత్మ ఆయన ప్రాణం నాలుగు కూడా తీసుకొని మళ్ళీ వాళ్ళని చెప్పినాను. ఎందుకంటే నలుగురి యొక్క ఆత్మ ఎక్కువ పెట్టిన దీపము ఆయన దీపం నాలుగు వెలిగించబడుతుంది కాబట్టి తీసుకొని వాళ్ళకి జీవించాలని చెప్పి అయితే దేవుడికి ఉంటుంది. ఆయన ప్రేమ మనిషి అడిగిండు దేవుడు తన దేవుడు ఇవ్వకపోతే మరొకగా మరి మనిషి తీసుకొని తన దేవుడు తీసుకొచ్చినప్పుడు తన దేవుడు ఇవ్వడానికి మనిషి జ్ఞాపకం చేసుకుంటాం. మనిషి అడిగిండు దేవుడికి మరలిండు అందుకడు ఆడుగుడే నీకు అభయాన్ని ఆడుటి అభయము ఇచ్చిన వారు ఎవరు లేదయ్యా చూడలేదయ్యా ఆడుటి అభయము ఇచ్చిన వారు ఎవరు లేదయ్యా చూడలేదయ్యా నిమిషమై
యేసు ప్రభు లేని వాళ్ళు బ్రతకలేము. నువ్వు క్రైస్తవు అయితే మారింది కానీ నేను క్రైస్తవుడు అని నువ్వు ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు. దేవుడు వారికి చెప్పి నలుగురి యొక్క ఆత్మ ఎక్కువ పెట్టిన దీపము, ఆ దీపము నీలో ఉన్నంతకాలం ఎలా ప్రకటన చేయాలా అంటే దాని ఎలా నువ్వు నీ యొక్క దేవుడు వెలిగిస్తాని మాంసం కింద కానీ కొంచెం కన్నా ఏమాత్రంగా దీపోత్సవాన్ని పెడితే వెలిగించేవాడు. అంత దావీదు నా దీపుడు వెలిగించేవాడిని నీవే. ఇది వాస్తవం. మనిషి గర్వమును అహంకార విశ్లేషకుడు వదిలిపెట్టిండు. తన దేవుడిని యెహోవా అనే మనిషి ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తుంది. తన దేవుడైనా యెహోవా అన్నాడని మనిషి జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషి జ్ఞాపకం తన దేవుడైనా యెహోవా అన్నాడైనా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు? గొలుసులతో బంధించి బొమ్మలను శరణులకి తీసుకుపోయినప్పుడు తన దేవుడికి యెహోవాని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడికి మనిషి తీసుకుని నివాసాన్ని సంబంధమైన ఆలోచనలు అక్రమలు అన్యాయాలు మోసంలో ఉన్నప్పుడు శ్రమించి ఆ మనకు నుండి పాపాన్ని మనకు నుండి నన్ను విడిపించి ఈ ఆరాధన ఆరాధించబడి అంతేకాదు నాకు మీ శ్రద్ధ కలిసి ఈనాడు తల్లి నాకు ప్రవర్తించింది అంతా భాగ్యించి ఇటువంటి భాగ్యించి నా ప్రభుకి నేనేం సమర్పించగలను. నా దగ్గర మా స్థితి ఆదరణ ఆనందం ప్రవేశిస్తాను. ఏపీసీ రాష్ట్ర పత్రిక 4 వ్యవసాయం. ఏపీసీ రాష్ట్ర పత్రిక 4 వ్యవసాయం. ఏపీసీ రాష్ట్ర పత్రిక 4 వ్యవసాయం. ఏపీసీ రాష్ట్ర పత్రిక 4 వ్యవసాయం 20 కావలి మునుపటి ప్రవక్తల విషయంలో మునుపటి ప్రవక్తలు మోసకరమైన ప్రభుత్వ యొక్క ప్రవక్తలు దోషి ప్రేమిస్తూ వచ్చింది. ఏసీక్రీస్తు యొక్క విషయాలను చేర్చాలని వచ్చింది. మోయాబు గర్విష్ఠులు అహంకారం తీసుకెళ్ళిన వారు ఏసీక్రీస్తు చేర్చాలని వచ్చింది. కాబట్టి ఆ మనిషి వాడు మోసము ఆ మోసం అక్రమం చేసి అడిగిన ఎంత ఎత్తించగానే సక్సెస్ చేయలేకపోయాడు. ఇప్పుడు తెలుసుకున్న బయటి బొమ్మలు తీసుకొని పోయాడు. ఆ దేవుడైనా ఎక్కువ అవనాన్ని మనిషి అయినా కాబట్టి బొమ్మలోనికి ఎప్పుడైతే తీసుకొని వచ్చాడో మనిషిని తన విషయమైనా జ్ఞాపకం చేసుకుంటా వచ్చింది. ఎక్కువ ప్రేమ తన దేవుడు ఎక్కువ మొరపెట్టిండు. ప్రజలతో తనకు మొరపెట్టి వారికి తనకు నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంలోని దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి మనిషి మరొక తన మరం అంగీకరించి తీసుకొని బొమ్మలు సరళి తీసుకురాలేదు. తీసుకురాలేదు మనిషి తన దేవుడిగా యెహోవా అనే మనిషి మనకు విషయం ప్రాంతాన్ని గురించి పోయి సాక్షిస్తుంది. కాబట్టి మోస్తారు అన్యాయ వాక్యం ఉంది. ఆ వ్యక్తులు మనిషిని వల్ల విడుదల చిన్నది మాకు చూసుకొని ఏపీసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం. ఏపీసీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం. ఏపీసీ రాష్ట్ర పత్రిక మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. మీరు విశ్వాసం చేత కృప చేతనే రక్షించబడినారు. ఇది మీ వలన కలిగింది దేవుడిచ్చిన వలనే. కాబట్టి విశ్వాసం బట్టి అక్కడ వెంబడిస్తూ వచ్చింది. నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ చనిపోతా అక్కడ చనిపోతా మనం తప్ప ప్రత్యేకించారా దేవుడు ఒక అబ్బాయిని తీర్మానం చేస్తుంది. కాబట్టి ఏసు చేస్తే వంశాలు చేర్చమని మనిషి బొమ్మలకి కొనిపోడు గొలుసుతో భరించినప్పుడు తన దేవుడిని ఉపయోగపడినాడు. మనిషి జ్ఞాపకం చేస్తున్నప్పుడు చేసుకుని దేవుడు సంతోషంగా స్థలాయించింది. తన గొలుసు పాపని కట్టుకుని
పాపాన్ని బాధపడి విడిపించి దేవుడు ఆరాధన ప్రవేశం మోసకరమైన జీవితంలో ఆ మోసకరమైన విధులు మొండితనం నుండి మొదటి సంవత్సరాన్ని విడిపించి విడిపించి దేవుడికి ఆరాధించాలి. దేవుడికి ఆరాధించాలి. ఎపిసి రాష్ట్ర పత్రిక ఎపిసి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎపిసి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం కాబట్టి శరీర విషయంలో మూలము శరీర విషయంలో అన్యజనులై ఉండి ఆమె చెల్లెలు శరీరమును చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనబడిన వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారును ఆయనను మూడుకు దోషణ ఇప్పుడు క్రీస్తు సాగుతున్న చేసుకో వారిని దోషమే లోకానికి దూరంగా పాపానికి దాసమైన ఇప్పుడే క్రీస్తులో సడలిపోతుంది. ఎంత చేసిండు? యేసు క్రీస్తు యొక్క శరీర రక్తం వలయంలో సడలిపోసి పెట్టేసి మనిషి దూరపడిపోయి పరిశీలిస్తానికి జీవిస్తా వచ్చారు. అయితే గొలుసులతో తన దేవుడిగా యెహోవా ఉన్నాడని మనిషి అయినాక నాకు తెలుసు దేవుడు విడుదల ప్రభుత్వ దినాలు ఆయన రాకపోతే ఇంకా బొబ్బుల యొక్క సమరూపములు ఆలోచనలు రక్తము అన్యాయం మోస్తున్నాడు. మనకు క్షమించిన తీర్మానం వదిలిస్తుంది. యేసు ప్రభుని పాపాలు క్షమించటకు సిద్ధమవుతున్న దేవుడు పాపాలు రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చిన వాక్యం నమ్మదగినది కదా యోగ్యమైనది. మన పాపం ఆయన నమ్మదగిన వాడు నీతి వాడుగా సమస్త పిలిపి మొదటి ప్రార్థన మోసకరం ఆ మోసంలో అన్యాయం మంచి ఒకప్పుడు మన మోసం మాత్రమని అనిపించి ఏసు ప్రభుత్వం కానీ ఏనాడు దేవుడికి ఆరాధించి వేసాడు. దేవుడు మనం ఆరాధించాడు. దేవుడి మాట బాధించాడు.